బయట కొంటే ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయో అంతే క్రిస్పీనెస్తో అంతే టేస్టీతో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి హెల్దీ వేలో. దీనికోసం 4 కప్పులు గోధుమ పిండి తీసుకుని అందులో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకుని, పావు స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి లేకపోతే డాల్డా కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని డౌలో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ అంత గట్టిగా కలుపుకోకూడదండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న బాల్స్లా చేసుకుని, ఇది గవ్వలు చేసుకుని చెక్క అండి. దీన్ని నీట్గా క్లీన్ చేసుకుని పైన తడి లేకుండా పొడిపిల్ని చల్లుకుని మనం తయారు చేసుకున్న బాల్స్ని పైనుంచి కిందకి ప్రెస్ చేస్తూ కింద వరకు ప్రెస్ చేస్తూ ఇలా తీసుకురావాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయడం వల్ల గవ్వల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే వేళ్ళతో ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి. మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలా గవ్వల షేప్లో ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం తయారు చేసుకుని గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కాకపోతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవన్నీ ఓవర్లోడ్ కాకుండా తక్కువలో ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పాకం పట్టుకోవాలి. 4 కప్పులు గోధుమ పిండికి 3.5 కప్పులు బెల్లం వేసుకుని, హాఫ్ కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగిన తర్వాత కలుపుకుంటూ పాకం పట్టుకోవాలండి. పాకం వచ్చేసింది అనిపించుకుని ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. పాకం ఎలా తెలుస్తుంది అని అంటే, ఒక హాఫ్ కప్పు వాటర్లో పాకం 1 డ్రాప్ వేస్తే పాకం అన్నది కరిగిపోకూడదండి, నీటిలోనూ ఉండలా అన్నది రావాలి. చూపిస్తాను చూడండి. ఇలా ఉండ అన్నది వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇలా వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గవ్వల్ని ఆ పాకంలో వేసి తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ గవ్వల్లోకి బాగా పాకం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే అవి సెపరేట్గా ఒకదానికొకటి అంటుకోకుండా వచ్చేస్తాయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.